ఈరోజు జనసేన పార్టీ పేదల పార్టీ, సిద్ధాంత కలిగిన పార్టీ, భావజాలంతో ఏర్పడిన పార్టీ అయిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 26వ తారీఖు నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. అది మాకు ఒక పండగ కార్యక్రమం. సభ్యత్వం కట్టడం కాదు, ఎప్పుడు వస్తుందా ఈ పండగ అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఈరోజు ఉదయం నుంచి ఈ 47వ డివిజన్లో గౌరీ శంకర్ గారు సీనియర్లు, మీరు పార్టీకి ఎంతో అండగా నిలబడ్డారు. 46, 47 డివిజన్ ఇన్ఛార్జిగా కూడా ఉండి ఆ రోజు అన్ని ఎలక్షన్స్లోనూ మాతో పాటు ఈ పార్టీ ఎదుగుదలకు కానీ, ఈ పార్టీకి మంచి సలహాలు ఇస్తా కానీ, ఈ పార్టీని 47వ డివిజన్లో ధీటుగా ఏర్పాటు చేశారు. ఈ పార్టీని చాలామంది మీరు ఇంత చక్కగా కష్టపడి 47వ డివిజన్లో ఈ పార్టీని బలంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా రబ్బరు చొప్పుల వాడితో రాజకీయం చేయటం అనేది 47వ డివిజన్ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక షెడ్యూల్ ట్రైబ్ నుంచి వచ్చిన ఒక నిరుపేదని నుంచోబెడితే భుజాన్ని వేసుకొని ఈ డివిజన్ ప్రెసిడెంట్ గౌరీ శంకర్ కానీ, అలాగే పెద్దలు హేమ గారు కానీ, నేను కానీ మేమందరం కలిసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఇది అని చెప్పి నయా పైసా ఖర్చు కూడా లేకుండా చక్కటి ప్రోత్సాహంతో అతనికి ఇక్కడి నుంచి 1600 చిల్లర ఓట్లు తీసుకొని వచ్చి చక్కటి ఓటింగ్ శాతాన్ని కూడా పెంచి మేము ఈ డివిజన్ మోడల్ డివిజన్గా చేసాం. అలాంటి డివిజన్లో నేను కుర్తిటి వెంకటేశ్వరరావు గారిని సభ్యత్వం ఈరోజు తీసుకుంటాం జరిగింది ఉదయాన్న. అలాగే ఈ పార్టీ 47వ డివిజను జనసేన పార్టీకి పంచుకోట. ఈ 47వ డివిజన్ని ఒక్కసారైనా సరే పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయాలని కోరుకుంటున్న డివిజన్ ఏదైనా ఉందంటే విజయవాడలో 47వ డివిజను. నేను మాట్లాడేది ఏంటంటే ఈ కార్యక్రమంలో నేను తీసుకున్న సభ్యత్వం నాకు చాలా ఆనందకరమైన విషయం. ఎప్పుడు నేను ఈ సభ్యత్వం గురించి ఎదురు చూస్తూ ఉంటాను. పేద ప్రజలు, పేదలు అయినా సరే ఈ సభ్యత్వం తీసుకుంటే ఎప్పుడైనా సరే అనివార్య కారణాల వల్ల జరిగే అనార్థాలకి పార్టీ అండగా ఉంటుంది. 5 లక్షల బీమా పథకం అందుతుంది, అది నాయకుల ద్వారా వస్తుంది. అలాగే ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఉద్యమి అని చెప్పి ఒక పేరు, వాళ్ళు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు పార్టీ కూడా వాళ్ళని గుర్తించడం, వాళ్ళకి ఏదైనా సరే కుటుంబ పరంగా వ్యవహారాలు జరిగితే పార్టీ వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడం, పార్టీ వాళ్ళకు తగు గౌరవం కూడా కల్పిస్తుంది. కాబట్టి అందరూ జన సైనికులందరూ ఉత్సాహంగా త్వరగా మనం ముందు సభ్యత్వం చేసి తర్వాత ప్రజల్లోకి వెళ్ళి కొత్త సభ్యత్వాలు చేర్పించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన జనసేన పార్టీకి, అలాగే 47వ డివిజన్కి, 47వ డివిజన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే పెద్దలు హేమ గారికి, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.